నో నో ఎందుకు కనిపించాలి, నేను ఎందుకు కనిపించాలి, క్యారెక్టర్ కనిపించాలి. నేను రోజు కనిపిస్తున్నాగా, నా మొహం చూసి నాకే బోర్ పడుతుంది. కొత్తగా ఉంది. ఇది అన్ని సినిమాలు అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు అడిగారు, వేరే లుక్లు అగ్లీ లుక్స్ అడిగారు, నేను చేయనన్నా. ఇప్పుడు అప్పల సూర్య అందగాడని కాదు నేను చేసింది, అప్పల సూర్యలో క్యారెక్టరైజేషన్ ఉంది, ఒక అందం ఉంది. కథలో మెయిన్ క్యారెక్టర్ అండి. కథని ఒక తిప్పుతాడు కదా క్యారెక్టరు. తను ఎగ్జిట్ అవుతూ కథను మొదలెడతాడు అప్పల్ సూర్య. అవును అక్కడి నుంచి కదా హీరో స్ట్రగుల్ స్టార్ట్ అయ్యింది. అవును. కానీ అంటే నాకు తెలిసింది అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. కొన్ని సీన్స్ మీరు యాక్ట్ చేసినవి ఎడిట్లో పోయాయంటగా? పోయినాయి ఆ? పోయినాయి, కొన్ని సీన్స్ పోయినాయి. ఇక తప్పదు, ఇక లెంగ్త్ అదే లెంగ్త్, నేను అదే బుచ్చితో అన్న, లెంగ్త్ అనేది బాగుంటే లెంగ్త్ అవుతాయి, అది బాగోకపోతే లెంగ్త్ అవుతుంది. లెంగ్త్ అనే మాట వచ్చేది బాగోకపోతే. లాగ్ అన్నది అప్పుడు వస్తుంది. అప్పుడు వస్తుంది నచ్చపోతే. ఇది కథ అనేది అంటే నేను ఫీల్ అవుతున్నానని చెప్పాను అంతలో ఓపెన్గా. నేనైతే ఫీల్ అయ్యాను. మంచి మంచి సీన్స్, మా ఇద్దరు బాండింగ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తేనే సెకండ్ హాఫ్ ఇంకా నిలుస్తుంది, డెప్త్ వస్తుంది అనేది నేను చెప్పాను. లేదు సార్ అది నిజమే, నేను యూట్యూబ్లో వదులుతాను అన్నాడు. బట్ దట్ ఈస్ ఆల్. ఇది యూట్యూబ్ వరకు పరిమితం అనుకుందాం, ఊరుకుందాం, ఏం చేస్తాం. అదేలేండి. అది అంటే రామ్ చరణ్ గారు మీరు ఉన్న సీన్స్ మీ ఇద్దరి మధ్య, దో ఇట్ ఈస్ ఆఫ్ ఏ స్మాల్ డ్యూరేషన్, మీ ఇద్దరి మధ్య ఆ బాండ్ మాత్రం సినిమాలో ఆఖరి వరకు మీ ఫీలే కదా. లాస్ట్లో కూడా క్లైమాక్స్లో కూడా మీ షార్ట్లు కట్ చేశారు. దట్ ఈస్ వేర్ ఆల్ దట్ స్ట్రగుల్ స్టెమ్డ్. దట్ ఈస్ వేర్ ఐ వాజ్ వెరీ లక్కీ. అది థాట్ వచ్చింది బుచ్చికి, అక్కడ పెట్టడం వల్ల డెఫినెట్గా ఇంకా సాలిడ్గా నిలబడిపోయింది. సాలిడ్గా. అవును ఇందాక నేను చెప్పినట్టుగా మీ క్యారెక్టర్ వల్లే కదా ఆ స్ట్రగుల్ అంతా స్టార్ట్ అయింది. అవును. సో అక్కడ రిమైండ్ చేసినట్టుగా అయింది యా క్లైమాక్స్. బాగా గట్టిగా రిమైండ్. అందులో అంత పెద్ద స్టార్ అట్లా రిమైండ్ చేసుకున్నాడంటే ఆటోమేటిక్ క్యారెక్టర్ పండినట్టే. మీ ఇద్దరి మధ్య బాండ్ మీరు అందరితో చాలా మందితో చేశారు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో. రామ్ చరణ్ గారి గురించి మీరు ప్రత్యేకంగా ఈ పెర్ఫార్మెన్స్ గురించి కానీ, లేకపోతే ఆయన క్యారెక్టర్ గురించి పడ్డ తాపత్రయం కానీ చెప్పాలంటే, యాజ్ ఎ వెటరన్ యాక్టర్ మీరే, ఒకప్పుడు హీరో ప్రాబ్లమ్స్ మీకు తెలుసు, ఏం కామెంట్ చేయగలరండి ఆయన మీద? కామెంట్ ఇన్ ది సెన్స్, వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్, వాట్ ఈజ్ యువర్ వ్యూ పాయింట్ ఆన్ హిమ్? మామూలు మనిషిలాగా చేయలేదు అతను, మనిషి కంటే ఎక్కువ చేశాడు అంతే, ఒక ముక్కలో చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఫిజికల్ అండ్ మెంటల్ హ్యాండ్లింగ్. ఇప్పుడు మెంటల్గా పర్ఫార్మెన్స్ చేయాలి, రంగస్థలంలో పర్ఫార్మెన్స్ ఓన్లీ. దీంట్లో బాడీ పెంచాలి, బాడీ తగ్గించాలి, ఇంకా ఫీల్ అవ్వాలి. పైగా రోజు రోజుకి పెరిగిపోతున్నాడు మనిషి. అంటే యాక్టింగ్లో పర్ఫార్మెన్సెస్ ఇరగదీసేస్తున్నాడు. అఫ్కోర్స్ గ్రేస్ స్టెప్స్ అయితే మామూలుగా లేవు. అది తన బాడీలో గ్రేస్ వేరు. అది చూసేటప్పుడు రిహర్సల్ వేరేగా ఉంటుంది, షార్ట్ అప్పుడు టేక్ అప్పుడు వేరేగా ఉంటుంది. అవునా? అంటే వాళ్ళు రిహర్సల్ చేసేవాళ్ళు వేరేగా ఉంటారు, తను చేసేటప్పుడు వేరేగా ఉంటుంది, కంప్లీట్గా మారిపోతుంది. సూపర్ బాడీ లాంగ్వేజ్ అది. సో ఈజ్ బీన్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్. అంటే పెరగటం కూడా 10x 20x పెరిగిపోతున్నాడు. కొంచెం ఇంప్రూవ్మెంట్ బెటర్ అయ్యాడు అనేది కాదు, ప్రతి దాంట్లో బెస్ట్ అని ప్రూవ్ చేసుకుని. మన హీరోల్లో ఉన్న అడ్వాంటేజ్ అది నాకేంద్ర. ఇప్పుడు చాలామంది ప్రతి సినిమాకి మించి చేసేస్తున్నారు, ప్రతి ఒక్కడు కూడా. అండ్ ఓపెన్ అయిపోతున్నారు, దే డోంట్ కేర్. ఇప్పుడు పక్కనాడు స్కోర్ చేస్తున్నాడన్నా భయపడట్లేదు, చేస్తే చేయని కథే కదా మన సినిమాకి హెల్ప్ అవుతుంది క్యారెక్టర్. ఇప్పుడు తీసుకుంటే తారక్ తీసుకుంటే నాన్నకి ప్రేమతో సినిమా చేసేటప్పుడు ఫస్ట్ కథ చెప్పింది సుక్కు కాదు, నాకు తారకే చెప్పాడు ఫస్ట్ కదా, సుక్కు చెప్పడుగా. చెప్పడండి పాపం, తను అలాగే చెప్తాడు, పూర్ నెరేటర్ అంటే కదా, తనే ఒప్పుకుంటాడు అది. లండన్లో తారక్ కూర్చోబెట్టి 3 గంటలు వాళ్ళు ఎంత ఇదిగా చెప్పాడంటే, పిచ్చి ప్యాషన్తో చెప్పాడు, కాకపోతే పచ్చిబూతులతో చెప్పాడు. ఇన్ ద సెన్స్, ఆ దొంగనా కొడుకు క్యారెక్టర్ బాబు అని మొదలెట్టాడు, తిడతానే ఉన్నాడు నన్ను ఆ క్యారెక్టర్ని. అంటే అంత ప్రేమించేశాడు క్యారెక్టర్ని. సో తన వల్ల నరేషన్ విన్నాగాలి, నేను సినిమా చెయ్యాలా వద్దా, ఇదేంటి మరీ టూ మచ్గా ఉన్నట్టుంది ఈ క్యారెక్టర్ని, భయపడ్డా కూడా. నేను సుక్కుతున్నా, ఏంటి సుక్కు అంటే, సార్ మీరు చేసేయండి సార్ అన్నాడు, అంతే చెప్పాడు. సరే ఓకే చేసేస్తున్నా. సో అండ్ అరవింద్ సమేత అప్పుడు కూడా తను ఓపెన్ స్టేజ్లో అన్నాడు, బసిరెడ్డి గుర్తుంటాడు ఫస్ట్, తర్వాత నేనని. అది టూ బోల్డ్ స్టేట్మెంట్, ఎవరో చెప్పరు. ఇది ఇప్పుడు చేసేటప్పుడు చరణ్ ఇట్లా మాట్లాడటం,
శ్రీమంతుడు చేసేటప్పుడు మహేష్ బాబు. మహేష్ బాబు అంటాం, తినేశారు కదా సార్ అంటాం. సో అట్లా ఈ మాటలు లెజెండ్ అప్పుడు బాలయ్య బాబు ఎప్పుడు కూడా ప్రతి నాయకుడు అనేది అది. సో ప్రతి హీరోతో అంత కంఫర్టబుల్ జోన్ లక్కీగా నాకు ఎవరి దగ్గర నుంచి ఏ ప్రాబ్లం ఎప్పుడు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ థాట్ లేదు. వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, అట్ ద సేమ్ టైం అల్లర్లు, జోకులు, ఫన్ను యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది, అవన్నీ కామన్. యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది. అది అంటే ఇప్పుడు మీరు చరణ్ గారితో ఇది రెండో సినిమా రంగస్థలం, ఇది అవును. కదా. అవును. రంగస్థలంలో మీ కాంబినేషన్ గురించి, ఇందులో మీ కాంబినేషన్ గురించి మీరు ఇందాక ఒక్క మాటలో చెప్తున్నారు, ఒక్క మాటలో చెప్పండి. ఈ సినిమా వరకు అన్నా మనిషిలాగా చేయలేదండి. అదే మంచిగా నేను రెండో అడుగుతున్నా, రంగస్థలంలో మీ కాంబినేషన్కి ఇప్పుడు కాంబినేషన్కి చరణ్ గారిలో వచ్చిన ఒక ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, సీనియారిటీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఆస్కర్. ఆస్కార్. ఆస్కర్ నుంచి అంటే సేమ్ రామ్ చరణ్ ఈజ్ ద సేమ్ పర్సన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్. ట్రాన్స్ఫర్మేషన్ ఏం లేదు, పర్సన్ ఇస్ ద సేమ్. Person. లెవెల్ పెరుగుతా అదొకటే ఉంది, యాక్టర్ లెవెల్ పెరుగుతుంది. పెరిగిపోతా వెళ్తున్నాడు. బట్ ఈ స్టిల్ అంటే రామ్ చరణ్ పిలుపులోనే ఒక వామ్త్ ఉంటుంది, ఓకే. అర్థమైపోతుంది. అంటే అందరినీ తనకి ఆ ఇది ఉంది, నాతో ఒక్కడితోనే కాదు. ఇప్పుడు ఆర్గానిక్ సాయిధరం తేజ్తో మాట్లాడినప్పుడు చెప్పారు, జనరల్గా నేను యాక్చువల్లీ రామ్ చరణ్తో నేను హోస్ట్ చేద్దాం అనుకున్నా ఒక షో దీని గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి. కుదరలేదు అది. ఓకే. బట్ దాంట్లో దాని గురించి తేజ్ని అడిగితే సాయిధరం తేజ్ని అన్నాడు, అందరితో లవింగ్గా ఉంటాడండి, కజిన్స్తో విపరీతంగా, బాబాయ్తో, పవన్ కళ్యాణ్ గారితో, వీళ్ళందరితో చాలా లవింగ్గా ఉంటాడు, చాలా ఫన్ లవింగ్, చాలా ఎఫెక్షనేట్ అని. అది కనపడుతుంది. సో అది చాలు. అంటే నేను అవి సో కంఫర్టబుల్ టు కాలు ఊరేయారి, తను బీడీ లాక్కొని నేను కాల్చుకోవటం, తను నా బీడీ లాక్కోవటం, అట తను నన్ను ఊరేయారి అనే రేంజ్లోనే తను ఉన్నాడు. ఇద్దరు ఎప్పుడు కూడా సరే తిని సీనియర్ ఆర్టిస్ట్ ముందు వచ్చాడు ఇట్లాంటివన్నీ ఏం లేవు, తనకి లేవు, నాకు లేవు. ఎందుకంటే మా ఇద్దరికి కల్మషం లేదు ఈ గొడవ గురించి, ఈ థాట్ లేదు. మీకు మంచి వైబింగ్ వచ్చింది ఉంటుంది బికాజ్ ఆఫ్ ద అదర్ పర్సన్. తన యాటిట్యూడ్ చూపిస్తే ఇవన్నీ జరగవు. కరెక్ట్. అంతేగా, మీరు వెంటనే రిస్ట్రిక్ట్ అయిపోతారు కదా. అంతే. యాటిట్యూడ్ అది ఎఫెక్ట్ కూడా అవుతుంది, సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ధైర్యంగా అంటే ఆర్టిస్ట్ జనరల్గా నాకు లక్కీగా ఎవరు అంటే నువ్వు మనిషివే నేను మనిషిని అనే ఫీలింగ్ నాకు. అదే ఇప్పుడు బచ్చన్ గారితో చేసిన నాకు ఆయన అంటే చాలా ఇష్టం. బట్ దట్ డజంట్ మీన్ భయపడిపోవాలి. భయం ఎందుకు, దానికి బెరుకెందుకు, అన్లెస్ దే షో అన్ యాటిట్యూడ్ చూపించినప్పుడు మనం వెనక్కి పడతాం. అది యాటిట్యూడ్ ఎవరు చూపించలేదు ఇంతవరకు అసలు ఏ ఆర్టిస్ట్ చూపించలేదు. ఏమన్నా యాటిట్యూడ్ చూపిస్తే చిన్నాళ్ళు అటు ఇటు చూపించారు తప్ప పెద్దవాళ్ళు ఎవరు చూపించలేదు ఇప్పుడు. ఇది మరి చాలా చాలా స్వీపింగ్ స్టేట్మెంట్ ఇది. ఇది నిజమే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.